నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి మనకు ఉగాది నుంచి 12 రాశుల వారికి ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం, రాజపూజం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి. గురువుగారు, ఈ ఉగాది నుంచి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తెలియచేద్దామమ్మా. అలాగే మనం చెప్పుకుంటున్నట్టు 12 రాసులకు గాను శ్రీ శాలివాహన శకం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అలాగే చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం మొదలుకొని నూతన సంవత్సరం ఉగాది. ఈ ఉగాది అందరికీ కూడా కలిసి రావాలని నేను ఆ యొక్క భగవంతుడిని కోరుకుంటున్నాను. అయితే ఎందుకు ఇది కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఈ చెప్పుకునే ఈ మకర రాశి, కుంభరాశి, ఇప్పుడు చెప్పబోయేది కుంభరాశి. ఈ ఈ 2 రాశులకి కూడా ఏలినాటి శని ప్రభావం. మకర రాశికేమో అష్టమమందు శని సంచారం, అలాగే కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం. అయితే వీటి ప్రభావం వల్ల వీరికి ఆదాయం 8, అలాగే ఖర్చు 14. వీరికి కూడా అధికమైనటువంటి అప్పు కలిగే అవకాశం ఉంది. ఎంత చేసినా కూడా నష్టాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి. అలాగే గౌరవార్థం 7, అవమానం 5. ఇక్కడ గౌరవార్థం బాగుంది కాబట్టి కష్టపడినందుకు ప్రతిఫలం కలుగుతుంది, కష్టపడిన సుఖం దక్కుతుంది. మామూలుగా కష్టపడినా కూడా సుఖం లేకపోతే ఇంకా జీవితం పైనే విరక్తి వస్తుంది. అందుకనేసి వీళ్ళ శ్రమకి గాను గుర్తింపు లభిస్తుంది. చక్కగా అన్ని రంగాలలో వాళ్ళకు ఆశ, జీవితం పైన ఒక నమ్మకము, ఒక ఆశ అనేది ఏర్పడుతుంది, కలుగుతుంది. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం వీళ్లకు అంతంత మాత్రంగానే అంటే ఆర్థికపరమైనటువంటి ఆదాయం ఏదో ఒక రకంగా కలిసి వస్తూ ఉన్నా అంతకంటే మించి ఖర్చు కూడా అవుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. కడుపుకు సంబంధించినటువంటి స్కిన్ ఎలర్జీ, చర్మ వ్యాధులకు సంబంధించి కానీ, అలాగే సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నష్టం జరిగే అవకాశం కానీ అధికంగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి తనకి తగినటువంటి జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. అలాంటి వారు, ఇబ్బందులు పడేవారు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? తెలియచేద్దాం, పరిహారం కూడా తెలియచేద్దాం. అయితే ముఖ్యంగా దానికన్నా ముందు వీరు వివాహ విషయాల్లో కూడా, దాంపత్య జీవితంలో కూడా కొంత నష్టాలున్నాయి. ఎడబాట్లు జరిగే అవకాశం, భార్యాభర్తల మధ్య ప్రతి చిన్నదానికి కూడా కీచులాట్లు, గొడవలు, లేనిపోని దానికి సమస్యలు, చిన్నదాన్ని కాస్త పెద్దది చేసుకొని ఎడబాట్లు జరిగే అవకాశం, విడిపోయేటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నష్టాలు జరగకుండా ఉండడానికి, ఇద్దరు బాగుండడానికి, ఇటు ఆరోగ్యపరంగా బాగుండడానికి, వాళ్ళ యొక్క సంసార జీవితం చక్కగా సాగడానికి, అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగించడానికి ఈ రాశి వాళ్ళు శివునికి శనివారం రోజు పెరుగు అన్నంతో అభిషేకం చేయాలి. దంపతులు ఇద్దరూ కలిసి అటు పెరుగు, అన్నం 2 కలిపి చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి శివునికి అభిషేకం చేసినట్టయితే వీరికి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది, ఏ నష్టమో జరగదు. అలాగే ఎటువంటి ఎడబాట్లు జరగవు. ఎడబాట్లు జరిగిన తర్వాత పరిష్కారం చేసినా ప్రయోజనం లేదు, కాస్త ముందే చేసుకోవాలి. ముందే చేసుకుంటే ఆ సమస్య కాస్త చిన్న చిన్న తగువులతో తీరిపోతుంది. కానీ విడిపోవడాలు, ఎడబాట్లు జరగడాలు అనేది రాకుండానే పోతుంది. ఇలా చేసినట్టయితే వీరికి కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది, సంసార జీవితం కూడా కుదుట పడుతుంది. భార్యాభర్తల మధ్య ఎటువంటి నష్టాలు లేకుండా మంచి ఒకరి పట్ల ఒకరికి అవగాహన, అలాగే జీవిత బంధము బలపడుతుంది. సమయానుకూలంగా సంతాన భాగ్యం కూడా కలుగుతుంది ఈ రాశి వారికి. ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తుంది. ఒకవేళ ఖర్చు చేశారు, అప్పు అయింది అంటే కూడా వీరు ఈ సంవత్సరం ఏదన్నా నూతన గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారు నూతనంగా
ఏదైనా వ్యాపారాలు చేయొచ్చు కానీ ట్రావెల్స్ వ్యాపారాలు చేయకూడదు. ఎక్కువగా ఐరన్ బిజినెస్ లాంటివి కూడా ఎక్కువ చేయకూడదు. వాటితో పాటు ఇంట్లోకైనా సరే వాళ్ళ ఇండివిజువల్‌గా ఓన్‌గా వాడుకోవడానికైనా వాహనం కొనేటప్పుడు తగిన జాగ్రత్తగా మంచి బలమైనటువంటి ముహూర్తంలో కొనుక్కుంటే తప్ప, లేదంటే అన్ని విధాల నష్టపోయే అవకాశం ఉంది. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. తరచు ఆ వాహనాలకి రిపేర్లు, ప్రమాదాలు, అటుగా గూడా అధిక ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వీలైనంత వారు ఎలాంటి పరిహారం ఆ! చేసుకోవాలంటారు గురుగారు? ఇలాంటి వాళ్ళు సాయంత్ర సమయంలో, గోధూళి సమయంలో వీలైనంత వరకు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు కాలభైరవుడిని పూజించడం కానీ, లేదంటే కాలభైరవుడు అన్ని చోట్ల అందుబాటులో మనకు దేవాలయాలు ఉండవు కాబట్టి అమ్మవారిని, అమ్మవారిని అమ్మవారికి సాయంత్రం పూట గుడ్డుని నైవేద్యంగా, అంటే మనం కోడిగుడ్డుని ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి అమ్మవారికి, అంటే గ్రామ దేవతకు మాత్రమే ఓకే. గుడ్డును నైవేద్యంగా పెట్టొచ్చు. లేదు శాకాహారులైతేనే మాత్రం బెల్లము, పెసరపప్పు కలిపి నైవేద్యంగా అక్కడ పెట్టి ముద్ద కర్పూరం వెలిగించి ప్రదక్షిణ చేసుకుంటూ ఏ అలా వారం చేస్తే అలా బావుంటుంది? శనివారం 27 వారాలు చేస్తే వాళ్ళకు ఏ నష్టమూ జరగదు. ఇంకా కూడా కలిసి వస్తుంది. ప్రతి రంగంలో కూడా కలిసి వస్తుంది. ప్రశాంతంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కుటుంబం అంతా కూడా ఆనందంగా ఈ సంవత్సరం వాళ్ళ నూతన జీవితాన్ని గడుపుతారు. చక్కగా ఆరోగ్యపరంగా బాగుపడతారు. వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతారు. అన్ని విషయాలలో కూడా కలిసొస్తుంది. కాస్త ఒకవేళ అప్పయిందంటే ఆ అప్పు కూడా వృధా కాదు. వాళ్ళు వస్తువులు, వాహనాలు, అలాగే గృహ నిర్మాణాలు, ఇలా అనేక వస్త్ర అలంకరణ, ఇట్లా ఏదైనా సరే ఉపయోగకరమైనటువంటి దానికే వినియోగిస్తారు కాబట్టి అలా కూడా మంచి జరుగుతుంది. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తం మీద ఓవరాల్‌గా ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం అన్నది పొందాలి. పొందితేనే జీవితం అనేది కొనసాగుతుంది కాబట్టి ఆధ్యాత్మిక భావంతో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళు ప్రేమ, భక్తి, నమ్మకంతో చేస్తారో అంతే ఫలితం అనేది కూడా వీళ్ళకు కలుగుతుంది. ఓకే. అంటే మించి రాజకీయంలో ఎక్కువగా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా. ఎవరికి వాళ్ళే అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే రాజు అన్నట్టుగా ప్రవర్తించడం వల్ల రాజకీయంగా కొంత అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా నష్టాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే కాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాలలోకొచ్చేటప్పటికి కొంత కొంత అనిపించినప్పటికీ అధికంగా వ్యయం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఆధ్యాత్మికంగా దైవ చింతనతోటి ఎక్కువగా దేవాలయ దర్శనాలు, దైవారాధన వల్ల ఇవి అన్నీ కూడా, వీటన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా రాబోయే ఉపద్రవాలన్నిటిని కూడా మనం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం. అదే దైవ దర్శనం. ఎక్కువగా దేవాలయాలు, పుణ్యస్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఇవే కాకుండా ఏదైనా సరే ఎక్కువగా హోమాలు, జపతపాలు ఇవి ఆచరించడం వల్ల ఈ సంవత్సరం ప్రతి విషయం నుంచి కూడా అందరూ ప్రజలు బయటపడే అవకాశం ఉంది. అంటే చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే ఉపద్రవాలన్నిటిని కూడా తప్పించుకొని సమయానుకూలంగా అందరూ జాగ్రత్తగా అభివృద్ధి చెందేదానికి మంచి అవకాశం ఉందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.